ఈ మధ్య కాలంలో వరుస బస్సు ప్రయాణాలు, బస్సు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్. మొన్న మధ్యన ఆర్టీసీ బస్సు కూడా తెలంగాణలో ఆర్టీసీ బస్సు కూడా ఢీకొన్న సందర్భం చూసాం. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు మరణించారు. అయితే ఇక్కడ కీలకమైన ఇప్పుడు తాజాగా ఇవాళ కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం. 36 మంది ఉన్నారు ప్రయాణికులు. ఆ బస్సు బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ప్రాణాపాయం అయితే ఎవరికీ కలవలేదు. కానీ చాలా తీవ్రంగా అయితే గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ వేగాన్ని నియంత్రించలేకపోతున్నారు అధికారులు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కామంటే ఇక ప్రాణాలతో చెలగాటమేనా. ఈ భయం ఖచ్చితంగా ప్రతి ప్రయాణికుల్లో ఉంటుంది. కానీ తప్పక ప్రయాణం చేస్తారు. ఆర్టీసీ బస్సులు సరిపోనప్పుడు, ఆర్టీసీ బస్సులు ముందే ఫిల్ అయిపోతున్నప్పుడు నిజంగా ప్రైవేట్ ట్రావెల్స్ కొన్ని ట్రావెల్స్ ఉంటాయి. చాలా అధ్వానంగా ఉంటాయి బస్సులు. మనకి డిస్‌ప్లేలో ఒక బస్ చూపిస్తాడు. చాలా అద్భుతంగా ఉంటాయి ఫెసిలిటీస్. రేటింగ్స్ కూడా 4.5, 5 రేటింగ్స్ ఉంటాయి. తీరా బస్సు ఎక్కిన తర్వాత ఆ బస్సు చాలా అంటే చాలా అధ్వానంగా ఉంటది. దానికన్నా మార్చురీలకి తిప్పే బస్సులు బెస్ట్ అనమాట. కొంచెం నీట్‌గా అయినా ఉంటాయి. అంత దారుణమైన బస్సులు నడుపుతున్నారు. వాటి మీద ఏమన్నా చర్యలుంటాయా? ఎందుకంటే ఈ బస్సులు ఎక్కువ రాత్రులు మొన్న కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక బస్సు చాలా అధ్వానంగా ఉంటే, కాకినాడలోనే ఆ బస్సు నిలిపేసి ప్రయాణికులు చాలా గొడవ చేశారు. ఆ టైంలో ఆర్టీవీకి ఫోను చేసినా, ఆర్టీఓకి అధికారులకు ఫోను చేసినా స్పందించరు. లేదంటే పోలీసులకి ఫోను చేసినా స్పందించరు ప్రయాణికులు. వాళ్ళకి వేరే బస్సు అరేంజ్ చేయరు ఆ ట్రావెల్స్ వాళ్ళు. మహా గట్టిగా మాట్లాడితే మీ డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తాం అంటారు. డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు కరెక్టే. వాళ్ళ ప్రయాణాల మాటేంటి? తెల్లారి లెగిస్తే ఆఫీసులకెళ్ళేవాళ్ళుంటారు, హాస్పిటల్స్‌కి వెళ్ళేవాళ్ళుంటారు. అందుకే గదా! ఎమర్జెన్సీ పర్పస్‌లో ప్రైవేట్ ట్రావెల్స్‌ని ఆశ్రయిస్తారు. ఇప్పుడు అలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఫిట్‌నెస్‌లు సరిగ్గా లేక బస్సులు అతివేగం పెరిగిపోయి, వాటిని నియంత్రించే అధికారులు కూడా రోడ్డు మీద లేక వరుస బస్సు ప్రయాణాలు. ఈ మధ్య కాలంలో ఒక్క నెలలో 2025లో ఎన్ని బస్సు ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడు 26 స్టార్ట్ అయిన తర్వాత ఈ 5 నెలల్లో ఇది ఆరో నెల. ఎన్ని బస్సు ప్రమాదాలు జరిగినాయి. ఇవన్నీ లెక్కలేసుకుంటే నిజంగా బస్సు ప్రయాణం అంటేనే భయమేస్తుంది. కానీ తప్పక ప్రయాణం చేస్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు ఎక్కడికక్కడ ఆ వేగాన్ని నియంత్రించే ప్రయత్నం గనక చేస్తే ఎక్కువ బస్సులు అదుపు తప్పి ప్రమాదాలే ఎక్కువుంటున్నాయి. అతి వేగంతో జరిగే ప్రమాదాలే ఎక్కువుంటున్నాయి. అక్కడ నిర్లక్ష్యం ఎవరిది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు తాజాగా కర్నూలు బస్సు ప్రమాదం చూసిన తర్వాత అదే అనిపించింది. ఇంక ఇవి కంట్రోల్ అవ్వవా ఈ ప్రమాదాలు? అది ప్రమాదం ఏం జరిగింది? ఎలా జరిగిందనేది ఒకటి. ఇంక ఈ ప్రమాదాలని కంట్రోల్ చేయలేరా? బస్సు ఫిట్‌నెస్‌లు కరెక్ట్‌గా ఉండి, సరైన వేగంతో గనక బస్సులు నడిపితే సురక్షితంగా ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ 2 మిస్ అవ్వడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.